దేశంలో ఆదాయపరంగా టాప్లో ఉన్న దేవాలయాలేమిటో మీకు తెలుసా? మన దేశంలో ఎప్పటి నుంచో ఒక ఆచారం ఉంది. మనం సంపాదించిన దానిలో కొంత దేవుడికిస్తే మనం చేసిన పాపం కొంతమేర తగ్గుతుందని. అలాగే కొంతమంది దేవుడి మీద ఉన్న భక్తితో ఇంకొంతమంది ఇంకొన్ని కారణాలలో దేవుడి హుండీలలో విలువైన కానుకలను వేస్తారు. ఇలా వేసిన కానుకలతో కొన్ని దేవాలయాలు ఆదాయపరంగా టాప్లో ఉన్నాయి. ఇంతకీ ఆ దేవాలయాలలో టాప్ 5 ఏమిటో ఒకసారి చూద్దాం. పద్మనాభస్వామి దేవాలయం. ఈ దేవాలయంలో గత 3 సంవత్సరాలుగా వెలుగులోకి వచ్చిన గుప్త నిధుల వల్ల ఇది టాప్ 1లో ఉంది. ఇక్కడ ఎంతో డబ్బు ఉందో అని చెప్పడానికి వచ్చిన అధికారులు ఇక్కడ ఉన్న మనీని అంచనా వేయలేకపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దేవుని నిలయంగా పేరొందిన ఈ దేవస్థానంను ప్రతిరోజు సుమారుగా 6,000 మందికి పైగా దర్శించుకుంటారట. అలాగే సినీ తారలు, విఐపీలు కూడా ఈ ఆలయానికి భారీగా కానుకలు సమర్పిస్తారు. షిరిడి సాయిబాబా దేవాలయం. ఈ దేవాలయంలో భక్తులు భారీగా ముడుపులు చదివిస్తారు. అలాగే ఈ దేవాలయానికి భారీగా బంగారం, సిల్వర్ను భారీ ఎత్తులో కానుకలుగా సమర్పిస్తారు. సిద్ధి వినాయకుడి గుడి. ముంబైలో ఉన్న సిద్ధి వినాయక గుడి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడటమే కాకుండా భక్తులు ఇచ్చే కానుకల వల్ల 4వ స్థానంలో ఉంటుందట. గోల్డెన్ టెంపుల్. పంజాబ్లో ఉన్న అమృత్సర్లో సిక్కుల యాత్రిక స్థలంగా మంచి పేరు ఉన్న దేవాలయం గోల్డెన్ టెంపుల్. అలాగే ఈ టెంపుల్కి భక్తుల నుండి భారీ విరాళాలు అందుతాయట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.